హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మీ అందరికి. మరి ఈ రోజైతే మన మిద్ది తోటలోకి వచ్చానండి. ఎందుకంటే మన సబ్స్క్రైబ్ కోసం అయితే నేను వీడియో చేయబోతున్నాను. మరి పుదీనా పచ్చడి చేయమని అడిగారండి. మరి పుదీనా పచ్చడి అయితే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో ఆ విధంగా చేసి నేనైతే చూపిస్తాను. మరి మన యొక్క వీడియోని చూసే ముందు అయితే మీరు తప్పకుండా మరి లైక్ చేయండి, మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మన మిద్ది తోటలో అయితే మరి ఉందండి, పుదీనా ఉంది, పోసేసుకుని వెళ్ళి మనం అయితే పచ్చడి చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసే స్టైల్లో అయితే నేను చేసుకోబోతున్నాను, చూసేద్దాం రండి. పుదీనా పచ్చడికి అయితే మరి ఇదిగో అండి, కావాల్సిన పుదీనా అయితే ఇదిగో మన మిద్ది తోటలోంచి అయితే కోసేసుకుంటున్నాను. ఇప్పుడు సరే, ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత బాగుందో చూడండి. అసలు చాలా హ్యాపీగా ఉంది పుదీనా చూస్తుంటే. మరి చాలా మెడిసిన్ వాల్యూలు కలిగినటువంటి ఆకుకూర అండి. చాలా మంది పుదీనే కదా అని చెప్పేసి తీసిపడేసినట్టుగా మాట్లాడుకుంటారు, కానీ పుదీనాలో చాలా పోషకాలు ఉన్నాయి. తర్వాత మరి చాలా జీర్ణ వ్యవస్థ బాగా జరిగిద్దండి పుదీనా తింటే మనం. కాబట్టి పుదీనా తప్పకుండా టీలో కానీ కూరల్లో కానీ మరి ఏదో రూపంలో పచ్చాకు కూడా తింటే మనకి చాలా మంచిది. కాబట్టి ఇదిగోండి, ఇప్పుడైతే మరి మన సబ్స్క్రైబ్ కోసం అయితే నేను పుదీనా కోసి మరి పచ్చడి అయితే నా స్టైల్లో నేను చేయబోతున్నాను. ఇప్పుడైతే పుదీనా కోసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉందండి. ఆకులు కోసేసుకుని కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు మళ్ళీ మట్టిలో మనం పెట్టుకుంటే మళ్ళా పుదీనా వచ్చేద్ది అనమాట. జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదండి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పుదీనా తినండి, టీలో వేసుకోండి, తర్వాత కూరలో వేసుకోండి, ఉత్తాకే తినేసేయండి. అరుగుదల బాగుంటుంది, పిల్లలకు కూడా మంచిగా అరుగుదల ఉంటుంది. నుసుపురుగులు గట్ట ఏమి లేకుండా పొట్టలో అరుగుదల ఉంటుందండి. పుదీనా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సరే, మరి పుదీనా అయితే ఈ విధంగా మనం కట్ చేసుకుంటున్నాం. చాలా ఫ్రెష్గా ఉందండి ఆకుకూర. క్లైమేట్ చూడండి, ప్రక్క నుంచి చక్క చినుకులు పడతా ఉన్నాయి. ఇదిగోండి, పుదీనా కోసేసుకున్నాను. ఇప్పుడైతే వెళ్ళిపోయి మనం అయితే పచ్చడి అయితే తయారు చేసుకుందాం. ఆకుకూర మరి పోసుకుని కిందకైతే తీసుకొచ్చేసానండి. మరి తీసుకొచ్చాను కదా, ఇదిగో ఇలాగైతే మనం ఆకులు కోసుకోవాలి. లేతగా ఉంటేనేమో వేసేసుకోవచ్చు, మరి కొంచెం కొమ్మలు గట్ట బాగానే గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది ఈ విధంగా కోసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఆకులన్నీ కోసుకుంటున్నాను పచ్చడి చేయడానికి. చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి. ఆకు చూసారు ఎంత స్మెల్ అవుతుందో, చాలా బాగుంది. మరి పచ్చడి అయితే చేసుకునే ముందు ఇలాగైతే ఆకులు కోసుకుంటున్నాను నేను. ఆకు కోసేసానండి. ఇదిగోండి చూడండి, ఇదిగో పుదీనా పచ్చడికి మరి ఇదిగోండి పుదీనా ఆకు, తర్వాత ఇదిగోండి ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. తర్వాత అందులో కావాల్సినవి ఇదిగోండి చిన్నుల్లిపాయలు, మరి చిన్నుల్లిపాయలు, జీలకర్ర, తర్వాత ధనియాలు మరి వేసి నేను ఇప్పుడైతే పచ్చడి చేస్తాను. ఇప్పుడు ఇది ఆకు కడుగుతున్నానండి. మరి కోసుకొచ్చుకున్నాం కదా, ఫ్రెష్ ఆకు అయినా కానీ కడుక్కోవాలి శుభ్రంగా. అదిగోండి, పెనం పెట్టేసి నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో అయితే ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకుంటున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర,
వేసుకోవాలి. అలా వేస్తూ ఉంటుండగా ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇందులో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఈ విధంగా వేయించుకోవాలి. అండి ఇలా వేయించుకున్న తర్వాత మనం అయితే పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసుకున్న తర్వాత మరి పుదీనా అయితే చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది తగంత పోయేదాకా వేయించుకుందాం. ఆకు ఎగిపోయింది. ఈ విధంగా ఉంటుండగా మరి ఇంకా ఆపేసుకున్నామండి. ఆపేసాను. ఇప్పుడైతే ఇదిగో మిక్సీ అయితే వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ మూడింటితో పాటు కలిపి ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను సరిపోయినంత. తర్వాత ఇదిగోండి చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడైతే మనం దీన్ని గ్రైండర్ చేసుకుందాం. ఇదిగోండి ఇది ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మరి వేయించుకున్నటువంటి ఆకు కూడా ఇందులో వేసుకున్నాం. వేసుకునండి. ఇదిగోండి ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. ఇదిగోండి ఈ విధంగా అయితే మరి రెడీ అయ్యింది పచ్చడి. ఇది వస్తారు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం తాలింపు వేసుకుందామండి. పచ్చడి అయితే మరి ఇలా రెడీ చేసుకున్నాను. మరి దీనికి తాలింపు వేసుకోకపోయినా పర్లేదండి, కానీ నేనైతే మరి వేస్తున్నాను. కొంచెం చూడండి, ఇదిగో బాండి పెట్టి కొంచెం నూనె పోసుకొని మరి ఇందులోకైతే ఇవ్వండి చిన్నుల్లిపాయలు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఇవ్వండి ఎండుమిర్చి, ఇది తాలింపు గింజలు. ఈ విధంగా అయితే మనం తిరగమాత వేసుకోవాలి. ఇందులోని తర్వాత ఇది కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. మనం ఇది తోటలోని తెచ్చిన కరివేపాకు. బాగా వేగాలండి. ఇప్పుడైతే పొయ్యి ఆపేస్తున్నాను.
ఇదిగోండి. చూసారు కదండి, ఇదిగోండి పచ్చడి అయితే రెడీ. చూసారు కదండి, మరి పుదీనా పచ్చడి అయితే ఇలా చేసుకున్నాను. ఇందులో చక్కగా ఉల్లిపాయలు కట్ చేసుకుని వేడివేడి అన్నం పెట్టుకుని వేడివేడి అన్నం పెట్టుకుని పచ్చడి వేసుకుని ఉల్లిపాయలు కటింగ్ చేసుకుని చక్కగా తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి పుదీనా పచ్చడి తప్పకుండా తినండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.